గొప్పది. మిగిలిన డబ్బు వేరు, ప్రభుత్వ డబ్బు వేరు. అక్కడ పవిత్రమైనటువంటి హుండీలో పడ్డటువంటి డబ్బు వేరు. ఆ డబ్బుని, పవిత్రమైన డబ్బుని అపవిత్రంగా చేయడం అనేది నేను చేతులెత్తి చూపిస్తున్నాను, ఏలెత్తి చూపిస్తున్నాను. అదే నేతలకు 100 కోట్ల రూపాయలు డబ్బు మారింది కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి. ఎవరి చేతికి వెళ్ళిందో నాకైతే తెలియదు. 10%, 1% కాదు, 10%. ఎక్కడ పోయింది డబ్బు? ఏంది విజిలెన్స్? ఎక్కడుంది విజిలెన్స్? లెన్సే లేదు, మళ్ళా దానికి ఒక విజిలెన్స్. దరిద్రం. 100 కోట్లు ఇది పవిత్రమైనటువంటి డబ్బు. 100 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల చేతుల్లో నుంచి వ్యక్తుల చేతుల్లోకి రావడం అనేది తప్పు, 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 తప్పు. మాట్లాడకుండా ఉండలేము, తెలిసి ఉండలేము. ఎంతకాలం ఉంటాం? నిన్న నిప్పు ఎందుకు పెట్టారు? మదనపల్లిలో పెట్టారు, వాళ్ళే పెట్టుకోండి, అది తప్పే. కానీ ఒక పవిత్రమైనటువంటి దేవాలయంలో, దేవాలయం సంబంధించిన పరిపాలనా భవనంలో నిప్పెట్టొస్తుంది. ఏసీలు ఉన్నాయి, జబర్దస్త్గా సెంట్రల్ ఏసీలు ఉన్నాయి. ఎట్లా ఫైల్ కాలుతుంది? ఫైల్ కాలాల్సిన అవసరం ఉంది అక్కడ. నేను కూడా పోయి చూశాను, ఇప్పుడు కాదు, నేను చూస్తున్నాను ఈ మధ్య. మీకు తెలియదు, అప్పుడప్పుడు వెళ్తున్నాను, సైగ్గా వెళ్తున్నాను, చూస్తున్నాను. ఇంజనీరింగ్ శాఖ అనేది ఈఓ పరిపాలన, ఆయన బిల్డింగ్ కి రాయిసిరేంత దూరంలో ఉంది. వీడియో కెమెరాలు ఫుల్గా ఉన్నాయి. చీమ కూడా పోతున్నా కూడా వీడియో కెమెరాలో కనపడతాం. మరి 100 కోట్ల రూపాయలు ఎందుకు తీసుకున్నారు? ఎవరిచ్చారు? ఎవరు తేలాల్సిన అవసరం లేదు. నేను 6 రోజులు టైం వచ్చే ఆదివారంలో రావాలి. 100 కోట్ల రూపాయలు తీసుకున్నారా లేదా? ఈ ప్రకటన రాకపోతే నేను వాళ్ళపై ఈ రోజే వద్దా అనుకుంటాం. వద్దు, మన దేవాలయం, మన పవిత్రత మనం కాపాడుకోవాలి, నెమ్మదిగా పోవాలి, వినయంగా పోవాలి, విధేయతగా పోవాలని ఆగాం. ఈరోజు ఊరికే మాట్లాడేదానికే వచ్చాం. వారం లోపల